హాయ్ ఫ్రెండ్స్! ఈ కథ ఫిలడెల్ఫియా అనే సిటీలో మొదలవుతుంది. ఇక్కడ మనం ఒక ఖాళీ బిల్డింగ్ ద్వారా సిటీ మొత్తం నాశనం అవ్వడాన్ని చూస్తాం. ఎటు చూసినా మంటలే, గుండెలు పిండేసేలా భయంకరమైన అరుపులే వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కథ నేరుగా 1988లోకి వెళ్తుంది. అక్కడ మనకు 3 వేర్వేరు జీవితాల తాలూకు చిన్న చిన్న సన్నివేశాలు కనిపిస్తాయి. ఒక పియానో ప్లేయర్, ఒక బస్ డ్రైవర్, ఇంకొక హోటల్ వంట మనిషి. ఈ ముగ్గురు వాళ్ళ రోజువారీ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. అప్పుడే సడన్‌గా వాళ్ళ ముఖం మీద ఉన్న ప్రతి రంధ్రం నుంచి, అంటే కళ్ళు, ముక్కు, చెవుల నుండి రక్తం కారడం మొదలవుతుంది. చూస్తుండగానే కొన్ని సెకండ్లలో ఆ ముగ్గురు కింద పడి అక్కడికక్కడే చనిపోతారు. అప్పుడే సరిగ్గా అదే టైంలో సిటీలో ఒక నీలిరంగు హుడీ వేసుకున్న ఒక మిస్టరీ వ్యక్తి ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాడు. కాస్త దూరంలో థామస్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ నిద్రలేస్తాడు. తన గర్భవతి అయిన భార్య ప్రశాంతంగా నిద్రపోవడాన్ని చూసి ఆమె కోసం బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే టీవీలో న్యూస్ వస్తుంది. ఒక బస్ డ్రైవర్ సడన్‌గా కంట్రోల్ తప్పి ఎదురుగా ఉన్న వాహనాలను ఢీకొట్టాడని, దానివల్ల సిటీ అంతా గందరగోళంగా మారిందని వింటాడు. థామస్ తన భార్యకు ఫుడ్ ఇచ్చి ఆమెకు బాయ్ చెప్పి తన షిఫ్ట్ కోసం బయలుదేరతాడు. కాసేపటి తర్వాత థామస్ తన పార్ట్నర్ మ్యాడాక్స్‌ని కలుస్తాడు. ఇద్దరూ కలిసి ఆ బస్ యాక్సిడెంట్ అయిన ప్లేస్‌కి వెళ్తారు. ఈ కేసును డీల్ చేయడానికి మెయిన్ డిటెక్టివ్ ఆఫీసర్‌గా హోల్డ్‌ని నియమిస్తారు. ఇతను థామస్‌కి స్వయానా బామర్దవుతాడు. థామస్ చనిపోయిన ఆ లేడీ డ్రైవర్ని చెక్ చేయడానికి వెళ్తాడు. ఆమె ముఖం నిండా రక్తం కారుతూ ఉండడం, మెదడు దాదాపు కరిగిపోయినట్లు ఉండడం చూసి థామస్ భయపడిపోతాడు. మరణానికి కారణం తీవ్ర రక్తస్రావం అని తెలుస్తుంది. థామస్కి ఆమె మెడ వెనుక 3 చిన్న రంధ్రాల లాంటి గాయాలు కనిపిస్తాయి. కానీ ఆఫీసర్ హోల్డ్ మాత్రం అది ఏదైనా పుట్టుమచ్చ అయింటుందిలే అని కొట్టిపారేస్తాడు. అంతలో వాళ్లకు మరో వార్త వస్తుంది. మరో ఇద్దరు కూడా సేమ్ ఇదే పద్ధతిలో చనిపోయారని, వాళ్ళ మెడ మీద కూడా అచ్చం అలాంటి 3 గాయాలే ఉన్నాయని తెలుస్తుంది. ఆఫీసర్స్ వెంటనే వాళ్ళను చూడ్డానికి వెళ్తారు. వాళ్ళు కూడా సేమ్ అలాగే రక్తం కారి చనిపోయి ఉంటారు. థామస్ ఈ కేసు గురించి తన అభిప్రాయం చెప్పబోతే హోల్డ్ అతన్ని ఆపేస్తాడు. ఈ కేసుతో నాకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది, నువ్వు దీనికి దూరంగా ఉండు అని చెప్తాడు. కాసేపటి తర్వాత థామస్, మ్యాడాక్స్ ఇద్దరూ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని హాస్పిటల్లో కలుస్తారు. ఏమైనా క్లూ దొరికిందా అని అడుగుతారు. దానికి డాక్టర్, మెడ మీద ఉన్నవి మామూలు గాయాలు కాదు, అవి చాలా లోతుగా ఉన్నాయి, బహుశా మెడ ఎముక వరకు దిగబడ్డాయి. ఆ గాయాల ద్వారా ఎవరో ఒక తెలియని పదార్థాన్ని ఇంజెక్షన్ లాగా వాళ్ళ శరీరంలోకి ఎక్కించారు. అది ఆగకుండా పనిచేసే ఎలిమెంట్. విచిత్రం ఏమిటంటే అది ఏం కెమికల్ అనేది ఫోరెన్సిక్ టీం కూడా కనిపెట్టలేకపోతుంది అని చెప్తాడు. తర్వాత థామస్, మ్యాడాక్స్ అన్నం తింటుండగా మరో మెసేజ్ వస్తుంది. దగ్గరలోనే ఒక నైట్ క్లబ్లో ఒక ఆమె మీద ఎవరో భారీ వస్తువుతో దాడి చేశారని, ఆశ్చర్యంగా ఆమె మెడ మీద కూడా 3 గాయాలు ఉన్నాయని తెలుస్తుంది. కానీ ఆమె ఇంకా చనిపోలేదు. రక్తం కూడా కారడం ఇంకా మొదలవ్వలేదు. ఇద్దరు వెంటనే ఆ క్లబ్కు వెళ్తారు. అక్కడ ఆ బాధితురాలిని థామస్ విచారిస్తాడు. దాడి చేసింది నీలం రంగు హూడీ వేసుకున్న ఒక నల్లజాతి మహిళ అని, ఆమె ఇనుప పరికరంతో మెడ మీద పొడిచిందని తెలుస్తుంది. అంతేకాదు ఆ కిల్లర్ ఎడమ చేతికి దెబ్బ తగిలిందని, దాని మీద ఎండిపోయిన రక్తం ఉందని బాధితురాలు చెప్తుంది. అప్పుడే హోల్డ్ అక్కడికి వచ్చి థామస్ని ఆపి తానే ఎంక్వైరీ మొదలు పెడతాడు. ఆ అమ్మాయి విసుగుతో మళ్ళీ విషయం చెప్తుండగానే సడన్గా కింద పడి చనిపోతుంది. వెంటనే పోలీసులు ఆ పోలికలతో ఉన్న నల్లజాతి మహిళలందరినీ అరెస్టు చేయడం మొదలు పెడతారు. కానీ అసలు కిల్లర్ ఇంకా బయటే స్వేచ్ఛగా ఉంటుంది. ఆమె ఒక కారు మీద ఏదో విచిత్రమైన పరికరాన్ని పెడుతుండగా ఒక పోలీస్ చూస్తాడు. దాంతో ఆమె అక్కడి నుండి పారిపోతుంది. కాసేపటి తర్వాత థామస్, మ్యాడాక్స్ పెట్రోలింగ్ చేస్తుండగా ఆ కిల్లర్ వాళ్లకు ఎదురుపడుతుంది. ఆమెను పట్టుకోవడానికి చేస్తారు. హోల్డ్ సిటీలో ఉన్న పోలీసులందరినీ అలర్ట్ చేసి ఆమెను వెతకమని ఆర్డర్ వేస్తాడు. ఈ గొడవలో థామస్ కారు ఒక ట్రక్కును ఢీకొంటుంది. కారు డ్యామేజ్ అవడంతో థామస్, మ్యాడాక్స్ ఇద్దరు ఆ కిల్లర్ని పట్టుకోవడానికి కాళ్లతో పరుగు తీస్తారు. ఆమె దగ్గరలోనే ఉంటుందని గ్రహించి ఇద్దరూ విడిపోయి చుట్టుముట్టాలని ప్లాన్ చేస్తారు. వెతుకుతుండగా థామస్కి ఒక వింత పరికరం దొరుకుతుంది. దాన్ని జేబులో పెట్టుకుంటాడు. ఫైనల్గా ఒక బేస్మెంట్లో మ్యాడాక్స్ ఆ కిల్లర్ని పట్టుకుంటాడు. వెంటనే సరెండర్ అవ్వమని వార్నింగ్ ఇస్తాడు. కానీ ఆ కిల్లర్ సామాన్యురాలు కాదు. మ్యాడాక్స్ని చితక్కొట్టి అతని కాలు విరగ్గొడుతుంది. తర్వాత అక్కడి నుంచి పారిపోతుంది. పార్ట్నర్ అరుపులు విని థామస్ అక్కడికి వస్తాడు. ఆ కిల్లర్ వెనకాలే పడతాడు. చివరికి థామస్ ఆమెను ఒక సబ్వే స్టేషన్ లాంటి చోట ఇరికిస్తాడు. చేతులెత్తమని, వెనక్కి తిరగమని గన్ పాయింట్ చేస్తాడు. అప్పుడే కథలో ఒక ట్విస్ట్ మొదలవుతుంది. ఆ కిల్లర్ థామస్ని పేరు పెట్టి పిలుస్తుంది. నీకు పుట్టబోయే పాప కోసం కంగ్రాట్స్ అని చెప్తుంది. నీ పార్ట్నర్ కాలు విరిచినందుకు నాకు బాధగా ఉంది అని కూడా అంటుంది. థామస్కి మైండ్ బ్లాంక్ అవుతుంది. దీనికి నా గురించి ఇంతలా ఎలా తెలుసు అని భయపడతాడు.
అతను ఆమెను అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆమె ఈజీగా థామస్ని కొట్టి ఒక బెంచ్కి అతన్ని సంకెళ్లతో కట్టేస్తుంది. మనం మళ్ళీ కలుస్తాం థామస్ అని చెప్పి వెళ్ళిపోతుంటే థామస్ తన జేబులో ఉన్న ఆ వింత పరికరంతో ఆమె కాలు మీద పొడుస్తాడు. దెబ్బకు ఆమె బ్యాలెన్స్ తప్పి ఎదురుగా వస్తున్న ట్రైన్ కింద పడి ముక్కలైపోతుంది. ఈ సంఘటనతో థామస్ షాక్ అవుతాడు. అంతలోనే భార్య హాస్పిటల్లో ఉందని ఫోన్ వస్తుంది. అతను పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడ అతని కూలీకి ఒక విషయం చెప్తాడు. ఆ కిల్లర్ ఫింగర్ ప్రింట్ ఎవరిలోనూ మ్యాచ్ అవడం లేదు. ఆమె దగ్గర ఒక తాళం దొరికింది. అది దేనిదో తెలియట్లేదు. విచిత్రం ఏంటంటే ఆమె మణికట్టులో ఒక పాత బుల్లెట్ ఇరుక్కుని ఉంది. అది నీ సర్వీస్ రివాల్వర్ నుండే వచ్చింది అని చెప్తాడు. కానీ థామస్ అసలు గన్ పేల్చలేదు కదా. ఇంతలోనే నర్స్ వచ్చి కండిషన్ సీరియస్ అని చెప్తుంది. థామస్ లోపలికి వెళ్ళేసరికి డెలివరీ నొప్పులతో భార్య స్పృహ కోల్పోతుంది. డాక్టర్లు కంగారుగా ట్రీట్మెంట్ చేస్తుంటారు. కాసేపటికి నర్స్ ఒక పండంటి పాపను తీసుకొచ్చి థామస్ చేతిలో పెడుతుంది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవదు. డెలివరీలో తన భార్య చనిపోయిందన్న వార్త విని థామస్ కుప్పకూలిపోతాడు. ఇప్పుడు కథ 9 ఏళ్ల ముందుకు, అంటే 1997లోకి వెళ్తుంది. థామస్ కూతురు ఏమీకి ఇప్పుడు 9 ఏళ్ళు. ఆమె బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంది. టీవీలో న్యూస్ వస్తుంది. రోడ్ల మీద జనం గొడవలు చేస్తూ ఉంటారు. 9 ఏళ్ల క్రితం చనిపోయిన ఆ నల్లజాతి మహిళ అమాయకురాలని, పోలీస్ కావాలనే ఆమెను ట్రైన్ కింద తోసేశాడని, ఇది జాతి వివక్ష అని నిందలు వేస్తుంటారు. థామస్ ఇప్పుడు డిటెక్టివ్ అయ్యాడు. తన కూతురికి బర్త్డే గిఫ్ట్గా ఒక బ్రేస్లెట్ ఇస్తాడు. తర్వాత ఇద్దరు థామస్ భార్య సమాధి దగ్గరికి వెళ్తారు. అక్కడ అప్పటికే తాజా పూలు ఉంటాయి. ఎవరబ్బా ఇక్కడ పూలు పెట్టారు అని థామస్ ఆలోచిస్తుండగానే ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ వినగానే థామస్ గుండె పగిలినంత పనవుతుంది. అచ్చం 9 ఏళ్ల క్రితం జరిగినట్టే మళ్ళీ హత్యలు మొదలయ్యాయని తెలుస్తుంది. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా థామస్ క్రైమ్ సీన్లోకి వెళ్తాడు. అక్కడ మ్యాడాక్స్ని కలుస్తాడు. పాపం 9 ఏళ్ల క్రితం జరిగిన దాడి వల్ల మ్యాడాక్స్ ఇంకా కాలు కుంటుతూనే నడుస్తూ ఉంటాడు. నువ్వేమైనా సమాధి దగ్గర పూలు పెట్టావా అని మ్యాడాక్స్ని అడుగుతాడు థామస్. మ్యాడాక్స్ లేదని చెప్తాడు. ఇద్దరూ ఒక యూనివర్సిటీకి వెళ్తారు. అక్కడ క్లాస్ రూమ్లో ఒక ప్రొఫెసర్ శవం ఉంటుంది. మేడ మీద అవే 3 గాయాల ముఖం నుండి రక్తం కారుతూ ఉంటుంది. హోల్డ్ ఇప్పుడు పెద్ద ఆఫీసర్. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే ఆ కిల్లర్ అచ్చం 9 ఏళ్ల క్రితం చనిపోయిన ఆమెలానే ఉంది. వయసు కూడా పెరగలేదు. బట్టలు కూడా అవే. ఆమె చనిపోయింది కదా, అంటే ఎవరో కాపీ క్యాట్ ఈ హత్యలు చేస్తుందని డిపార్ట్మెంట్ భావిస్తుంది. కానీ థామస్ మాత్రం పాత ఫైల్స్ తిరగేస్తుంటాడు. అప్పుడు దొరికిన ఆ తాళం గురించి టీంతో ఆరా తీస్తాడు. ఇంతలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. పబ్లిక్లో భయం పెరుగుతుంది. థామస్ వీడియోని జూమ్ చేసి చూస్తే ఆ కొత్త కిల్లర్ ఎడమ చేతికి కూడా గాయం ఉంటుంది. ఈ గాయం విషయం మనం పబ్లిక్కి చెప్పలేదు కదా, మరి కాపీ కొట్టేవాడికి ఎలా తెలుస్తుంది అని మ్యాడాక్స్తో అంటాడు. అప్పుడే ఒక ఆఫీసర్ వచ్చి షాకింగ్ న్యూస్ చెప్తాడు. ఆ తాళం ఒక ప్లేన్ది, కానీ ఆ మోడల్ ప్లేన్ తయారీ జస్ట్ సంవత్సరం అయింది అని. మరి 9 ఏళ్ల క్రితం చనిపోయిన ఆమె దగ్గర ఫ్యూచర్లో తయారయ్యే ప్లేన్ తాళం ఎలా దొరికింది? ఇది విని అందరూ షాక్ అవుతారు. దగ్గరలోనే ఒక ఎయిర్ ఫీల్డ్ ఆ ప్లేన్ ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్తారు. అక్కడ బయట డాక్టర్ ఎన్ రావు అనే సైంటిస్ట్ వాళ్ళని కలుస్తాడు. ఈ కేసు నా రీసెర్చ్కి సంబంధించింది. ఇది టైం ట్రావెల్ కేస్. బ్లడ్ మూన్ వచ్చిన ప్రతి 9 ఏళ్లకు ఆమె వస్తుంది అని చెప్తాడు. కానీ థామస్ వాళ్ళు ఇతను ఏదో పిచ్చివాగుడు వాగుతున్నాడని లైట్ తీసుకుని లోపలికి వెళ్తారు. ఎయిర్ ఫీల్డ్ లోపల మేనేజర్ని థామస్ ప్రశ్నిస్తుండగా ఆ కిల్లర్ అక్కడే ఒక గోడ వెనక దాక్కుని ఉంటుంది. థామస్ ఆ మేనేజర్ భయాన్ని గమనించి పేపర్ మీద రాసి కమ్యూనికేట్ చేస్తాడు. గన్ తీయబోతుంటే సడన్గా ఆ కిల్లర్ బయటకు వచ్చి థామస్ మీద గన్ గురి పెడుతుంది. నిన్ను మళ్ళీ కలవడం ఆనందంగా ఉంది అని అంటుంది. మేనేజర్తో థామస్ని కట్టేయమని చెప్తుంది. ఈలోపు థామస్ సీక్రెట్గా ఫోన్ ఆన్ చేసి బయట ఉన్న మ్యాడాక్స్కి వినిపించేలా చేస్తాడు. ఆ కిల్లర్ మేనేజర్ దగ్గర ప్లేన్ తాళం తీసుకుంటుంది. మేనేజర్ దాచిన గన్ తీయబోతుంటే ఆమె వెంటనే అతన్ని కాల్చి చంపేస్తుంది. బయట సైరన్ మోగుతుంది. కిల్లర్ భయంతో థామస్ని బందీగా పట్టుకుంటుంది. ఇంతలో మ్యాడాక్స్ లోపలికి దూసుకువస్తాడు. వెంటనే ఆ కిల్లర్ మ్యాడాక్స్ తల మీద కాలుస్తుంది. చనిపోయింది మ్యాడాక్స్ అని చూడగానే ఆమె ముఖంలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోవడం చూసి థామస్ కుప్పకూలిపోతాడు. ఆ కిల్లర్ థామస్ని లాక్కుని ప్లేన్లో ఎక్కించుకుంటుంది. హోల్డ్ తన బావమరిది లోపల ఉన్నాడని తెలిసి కాల్పులు ఆపేస్తాడు. ప్లేన్ లోపల ఆ కిల్లర్ థామస్తో నన్ను వెంబడించడం ఆపేయి. నేను చేసే పని చాలా ముఖ్యమైనది. ప్రతి 9 ఏళ్లకు నేను వస్తాను. కొద్దిసేపు మాత్రమే ఉంటాను. నన్ను ఎవరు చంపలేరు అని చెప్తుంది. కానీ థామస్ నేను నిన్ను వదిలిపెట్టను అని అరుస్తాడు. దాంతో ఆమె అతన్ని ప్లేన్లోంచి సముద్రంలోకి తోసేస్తుంది. థామస్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరతాడు. అక్కడ ప్లేన్ కుప్పకూలిపోయి ఉంటుంది. కానీ ఆ కిల్లర్ ఆచూకీ దొరకదు. మరుసటి రోజు హోల్డ్ వాళ్లను వెతుకుతుంటే థామస్ చెప్తాడు, వెతకడం వేస్ట్, ఆమె ఫ్యూచర్ నుంచి వచ్చింది అని.
హోల్డ్ థామస్ని చూసి వీడికి పిచ్చి పట్టింది అనుకుంటాడు. మళ్ళీ 9 ఏళ్లు గడుస్తాయి. ఇప్పుడు 2026. థామస్ ఇప్పుడు బాగా ముసలివాడు అయిపోయి కనిపిస్తాడు. హెరాల్డ్ ఓవాక్ అనే వ్యక్తి సమాధిని తవ్వుతూ కనిపిస్తాడు. అస్థిపంజరం మెడ మీద అవే గాయాలను చూస్తాడు. థామస్ డిటెక్టివ్ జాబ్ పోగొట్టుకుని పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ ఎన్రావ్ కూడా మిస్ అయ్యాడని తెలుస్తుంది. హెరాల్డ్ ఓవాక్ భార్యను కలిసి వివరాలు అడుగుతాడు. హెరాల్డ్ ఒక రియల్ అమెరికన్ మూవ్మెంట్ అనే రాడికల్ గ్రూప్ని స్టార్ట్ చేశాడని, శ్వేతజాతే గొప్పదని నమ్మి దేశాన్ని మనమే నిర్మించామని తప్పుడు ప్రచారం చేసేవాడని తెలుస్తుంది. కిల్లర్ చంపిన బాధితులంతా ఈ గ్రూప్కి సంబంధించిన వాళ్ళే అని థామస్ కనిపెడతాడు. ఇవాళ తన కూతురు ఏమీ 18వ పుట్టినరోజు. థామస్ స్కూల్ దగ్గరికి వెళ్తాడు. కానీ తను ఆ కేసు పిచ్చిలో పడి కూతుర్ని పట్టించుకున్నందుకు ఆమె ఇప్పుడు హోల్డ్ ఫ్యామిలీతో ఉంటుంది. థామస్ హోల్డ్ని కలిసి చనిపోయిన వాళ్ళందరూ ఆ రాడికల్ గ్రూప్ మెంబర్స్. ఆ కిల్లర్ టైం ట్రావెలర్. ఈరోజు ఆమె మళ్ళీ వస్తుంది. మనం హేదర్ రస్సెల్ అనే ఆమెను కాపాడాలి అని చెప్తాడు. హోల్డ్ కోపంతో నీ పిచ్చివాగుడు ఆపు. నీ కూతురు నా దగ్గర పెరుగుతుంది. ఇప్పటికైనా మంచిగా బ్రతుకు అని తిడతాడు. థామస్ ఏడుస్తూ నటించి హోల్డ్ని హగ్ చేసుకుని తెలివిగా అతని బ్యాగ్, ఐడి కార్డు కొట్టేస్తాడు. తర్వాత పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి హోల్డ్ లాగా మాట్లాడి హేదర్ రస్సెల్ అడ్రస్ తీసుకుంటాడు. అక్కడికి వెళ్ళేసరికి ఆమె కూడా చనిపోయి ఉంటుంది. అప్పుడే కిల్లర్ కనిపిస్తుంది. థామస్ కాల్పులు జరుపుతాడు. బుల్లెట్ ఆమె ఎడమ చేతికి తగులుతుంది. ఇదే గాయం మనం 1988లో 1997లో కూడా చూసాం. అంటే టైం లూప్ అన్నమాట. ఆమె బైక్ మీద పారిపోతుంది. థామస్ ఒక ట్రక్ తీసుకుని చేజ్ చేస్తాడు. ఆమె ఒక సొరంగంలోకి వెళ్తుంది. అక్కడ ఒక టైం మిషన్ లాంటి పరికరంలోకి ఆమె వెళుతూ ఉంటుంది. నీళ్లు నిండడం మొదలవుతాయి. థామస్ చూస్తుండగానే ఆమె మాయమైపోతుంది. బయటకు రాగానే హోల్డ్ వచ్చి థామస్ని అరెస్ట్ చేస్తాడు. నేను ఇప్పుడే ఆమె చేతిని కాల్చాను, అందుకే ఫాస్ట్లో ఆమె చేతికి గాయం ఉంది అని థామస్ మొత్తుకున్నా ఎవరూ నమ్మరు. ఇదంతా దూరం నుంచి డాక్టర్ ఎన్రావ్ గమనిస్తూ ఉంటాడు. మళ్ళీ 9 ఏళ్లు గడుస్తాయి. ఇప్పుడు 2015. డాక్టర్ ఎన్రావ్ ఇప్పుడు ఆ టైం ట్రావెల్ పరికరాన్ని తయారు చేసి ఉంటాడు. పందుల మీద టెస్ట్ చేస్తే అవి రక్తం కక్కి చచ్చిపోతాయి. ఎన్రావ్ తన అసిస్టెంట్ ద్వారా థామస్ ఆ బీచ్ దగ్గరే ఉన్నాడని తెలుసుకుంటాడు. ఇంతలో థామస్కి తన కూతురు ఏమీ నుంచి వాయిస్ మెయిల్ వస్తుంది. నేను త్వరలో అమ్మను కలవబోతున్నాను, నువ్వు నా దగ్గర ఉండాలి డాడీ అని ఏడుస్తూ అడుగుతుంది. థామస్ వెళ్దామనుకునే లోపే ఎన్రావు అతన్ని కిడ్నాప్ చేస్తాడు. ఒక ట్రక్ వెనక కట్టేస్తాడు. ఆ కిల్లర్ చేసే పని చాలా గొప్పది. ఆమె ఒక భయంకరమైన ఫ్యూచర్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఆమె మిషన్ పాడవకూడదు, అందుకే నిన్ను బంధించాను అని చెప్తాడు. కానీ థామస్ తప్పించుకొని ఎన్రావ్ మీద దాడి చేస్తాడు. ట్రక్ యాక్సిడెంట్ అవుతుంది. ఎన్రావ్ ఇరుక్కుపోతాడు. థామస్ గన్ తీసుకుని బీచ్ వైపు పరిగెడతాడు. అక్కడ ఫ్యూచర్ నుంచి వచ్చిన ఆ కిల్లర్ అప్పుడే టైం మిషన్ నుంచి బయటకు వస్తుంది. థామస్ ఆమె మీద గన్ గురి పెడతాడు. అప్పుడు ఆ కిల్లర్ తన పేరు రాయ అని చెప్తుంది. నేను ఎవరో తెలుసా, నీ మనవరాల్ని అని చెప్పి ఏమీకి థామస్ ఇచ్చిన అదే బ్రాస్లెట్ని చూపిస్తుంది. థామస్ షాక్తో రాయిలా మారిపోతాడు. తాతయ్య, 1988లో నువ్వు చంపింది నీ మనవరాల్నే. ఫ్యూచర్లో హెరాల్డ్ ఓవాక్ రాసిన పుస్తకాల వల్ల దేశంలో అంతర్యుద్ధం వస్తుంది. 2024లో బాంబ్ బ్లాస్టులు జరిగి లక్షల మంది చనిపోతారు. అందరూ ఒకరినొకరు చంపుకుంటారు. ఈ వినాశనాన్ని ఆపడానికి, ఆ గ్రూప్ని పెంచే వాళ్ళను ముందే చంపడానికి నేను వెనక్కి వస్తున్నాను. ఈ మిషన్ నాకు ఇచ్చింది ఫ్యూచర్లో నువ్వే అని చెప్తుంది. ఇది విని థామస్ కుమిలిపోతాడు. ప్లీజ్ ఇదంతా ఆపేసి వెనక్కి వెళ్ళు అని అడుగుతాడు. కానీ రాయ టైం ట్రావెల్ వన్ వే మాత్రమే నడుస్తూ ఉంటుంది. నేను వెనక్కి వెళ్ళలేను. నా మిషన్ ఇక్కడితో మొదలై నా చావుతో ముగుస్తుంది. నువ్వు వెళ్ళి అమ్మను చూసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. థామస్ కన్నీళ్లతో అక్కడే కూలబడిపోతాడు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఫ్యూచర్లో అంతా మారిపోతుంది. హెరాల్డ్ ఐడియాలజీ అంతమవడంతో బాంబు బ్లాస్టులు జరగవు, యుద్ధం రాదు. రాయా మిషన్ సక్సెస్ అవుతుంది. హాస్పిటల్లో థామస్ పూల బొకే పట్టుకుని వెళ్తాడు. అక్కడ ఏమీ ఒక పాపకు జన్మనిస్తుంది. ఆ పాపే రాయ. థామస్ ఆ చిన్నారి రాయని ఎత్తుకొని సంతోషంగా చూడటంతో ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని టైం ట్రావెల్స్, థ్రిల్లర్స్ మూవీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.